న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని కాకతీయ కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, చెదలవాడ అరవిందబాబు, జీవి ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాడు నరకాసుడి పాలన సాగిందని, చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మార్పు రాలేదని విమర్శించారు. జగన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని, కొట్టిన ఆయనకు బుద్ధి రాలేదని, పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ ఇప్పుడు కేవలం ఒక కాక్రోచ్లా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. వాళ్ళ కార్యకర్తలు ఫ్లెక్సీలు పట్టుకుంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు తప్పే ఉంది అని అంటాడు. ఇటువంటి వాళ్ళ ఒక రాజకీయ పార్టీ పెట్టి నడిపేది, ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి వెలేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది నేను వైసీపీ కార్యకర్తలు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళ 2 సంవత్సరాలు పూర్తయింది, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ డాష్ మీద నించుని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకున్నామని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరు చెప్పండి, ప్రతి గ్రామంలో 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు పనులు జరిగినాయా లేదా? కాలువలు రిపేర్లు చేసుకున్నామా లేదా? 5 సంవత్సరాల్లో కట్టమట్టేశాడా? ఇలా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చెప్పామో అది 90% పూర్తి చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలతో కూడా నువ్వు నవరత్నాలు పెట్టడం తప్ప ఏం చేసావని చెప్పగలవు? విశాఖపట్నంలో నేను ప్యాలెస్ కట్టుకున్నానని చెప్తావా? ప్రజల సొమ్ముతో, లేకపోతే ప్రజల సొమ్ముతో మీ అబ్బాయిని చూడటానికి లండన్ వచ్చానని చెప్తావా? ఏం చెప్తారు మీరు? అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది అని అంటే వాళ్ళు ధైర్యంగా ఇక్కడ నించని చెప్పగలుగుతున్నాం. పలానా పని చేసామని. సత్యంపల్లి టౌన్ మీరు చూశారు, 2024 ముందు టౌన్ ఎలా ఉండేది. సెంటర్ సీనియర్ నాయకులు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, సత్యనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, చీఫ్ ఆంజనేయులు గారికి, నరసరావుపేట శాసనసభ్యులు అరవిందబాబు గారికి, అలానే మా మిత్రుడు మల్లిబాబు గారికి, ఇతర ముఖ్య నాయకులు సౌరయ్య గారికి, వేదిక మీద ఉన్న ఇతర ముఖ్య నాయకులందరికీ నా నమస్కారాలు. అలానే ఈ సమావేశానికి ఇచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కూటమి పాలన వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్చువల్ గా మొన్న 12వ తారీఖున తిరుపతిలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ సభ జరగడం జరిగింది. నిన్ననే మన జిల్లాకు సంబంధించిన సభ జరగడం కూడా జరిగింది. మామూలుగా 12వ తారీఖు వస్తే మనం విజయోత్సవ సభ జరుపుకుంటాం అని దానికంటే ముందే వాళ్ళు ఆలోచించి 12వ తారీఖుని వెన్నుపోటు దినోత్సవంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్దామని ఫోకస్ చేయడం జరిగింది. ఇది ఎట్లా ఉందంటే, పలానా రోజు వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటాడు అంటే ఆ రోజు నేను చంపేసి పెడకరించి పెడదాం అనే ఆలోచన విధానం ఆ గొడ్డల పార్టీ లాంటి వాటి. ఆ రకంగా వెన్నుపోటు దినోత్సవాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒక
నెగిటివ్ వాతావరణాన్ని సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మన కార్యకర్తలందరూ అలర్ట్ గా ఉంది, లోకల్ బాడీలు రాబోతున్నాయి. మనం అందరం కూడా మనం చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి వెన్నపోట వచ్చాడు. ఉద్యోగస్తులకి సిపిఎస్ అన్నాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే జీతాలు పెంచిన ముఖ్యమంత్రిని చూశాం కానీ మీకోసం పాపం కష్టపడి జగనన్నకి కట్టలుగా కూర్చిన మరి పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పంతులు ఉన్నారు. వాళ్ళనేమో కన్నగారు చెప్పినట్టు గాంధీ సాగు ముందు నిలబెట్టాడు. తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి మనం అంత గొప్ప స్థానం మన సంస్కృతిలో ఉంటే గాంధీ సాగు దగ్గర నిలబెట్టాడు. మరి వీళ్ళకేమో పోలీసులకేమో జీతాలు తగ్గించాడు. సిపిఎస్ అదేవిధంగా వారం రోజులు అన్నాడు. ఇంకా ఒక మాట కూడా అన్నాడు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇళ్ల స్థలం ఇస్తాను, ఇల్లు కట్టిస్తానని. అది మర్చిపోయారు వాళ్ళు. నువ్వు పెట్టకపోతే మళ్ళీనయ్యా కొట్టకుండా ఉండే చాలనే పరిస్థితి ఉద్యోగస్తులు వచ్చారు. మరి అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వలన యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే వాళ్ళల్లో ఒక్క వర్గాన్ని సంతృప్తి పరచారా? ఏ వర్గాన్ని ఇతనికి మోసం చేయలేదు, ఏ వర్గానికి వెన్నుపోటు పడవలేదు.